భావిస్తున్నాం. రైట్. రమేష్ కండిగంటి గారు, ఆపరేషన్ సింధూర్లో భాగంగా కోలుకోలని దెబ్బతీసాం మనం పాకిస్తాన్ని. ఎలాంటి దెబ్బతీసామో, తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని అంబియన్స్లో పెట్టడం ద్వారా ఎలాంటి దెబ్బతీసామో అవన్నీ మనకు కళ్ళెదుట ఇంకా ఉన్నాయి. ఇన్ని దెబ్బలు తగులుతున్నా, ఇంత నష్టం జరుగుతున్నా ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గత 4 రోజులుగా అటు మన వైపు నుంచి కానీ అటువైపు నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ కానీ, మేము ప్రపంచవ్యాప్తంగా మేము బలం పుంజేసుకున్నాము, మాకు కొందరు భారత్తో స్నేహంగా ఉన్న వాళ్ళు కూడా స్నేహం అయిపోయారంటూ పాకిస్తాన్ వదులుతున్న లీక్లు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? ముఖ్యంగా చర్చలో పాల్గొన్న పెద్దలు సంజయ్ పులిపాక్ గారికి నా నమస్తే సార్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సతీష్ సార్, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య 3,323 కిలోమీటర్ల లైన్ ఆఫ్ కంట్రోల్ మనము తో పాటుగా మనకి భూ సరిహద్దు మొత్తం కలిపి 3,323 కిలోమీటర్లు ఉంది సార్. ఎల్ఓసి అంటాము. దాంతో పాటుగా మొత్తం బోర్డర్ కలిపి అంటే ఈ 3,323 కిలోమీటర్లు పాకిస్తాన్తో మనకున్న బోర్డర్ని కాపాడుకుంటా జమ్మూ కాశ్మీర్, ముఖ్యంగా పెహల్గామ్ లాంటి ఉగ్రవాద దాడుల నుంచి భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం మనం ఆపరేషన్ సింధూర్ని చేపట్టి విజయవంతం చేసి చాలా వరకు వాళ్ళ రక్షణ వ్యవస్థను దెబ్బతీసిన మాట ప్రపంచానికి మొత్తానికి తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే సార్, ఈ యొక్క అంటే యాక్టింగ్ టు ఇట్స్ డిస్ప్రపోర్షనేట్ సైజ్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దాని స్థాయికి తగ్గట్టు కాకుండా దాని స్థాయి మరిచి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంది. స్థాయిని మరిచి, అంటే దానికి అంత స్థాయి లేదు, ఎందుకు చేస్తుంది అన్నప్పుడు, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అమెరికాలో ప్రెసిడెంట్ అయ్యాడో బిగినింగ్ లో మనకు కొంత బాగున్నా కానీ రీసెంట్గా లాస్ట్ 6 months చాలా వరకు పాకిస్తాన్కి అమెరికా రకరకాలుగా మోరల్ సపోర్టు, మనీ సపోర్ట్ చేయడం జరుగుతుందండి. దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాం. మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ, మన జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, మన రక్షణ శాఖ మంత్రి చేశాం. ఇంకోటి, చైనా కూడా చాలా వరకు కట్ చేసి బడ్జెట్ కొంత పాకిస్తాన్కి ఇవ్వాల్సింది ఆ సిపెక్ ద్వారా, లేకపోతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కానీ మిగతా ప్రాజెక్ట్స్ లో కూడా ఇవ్వాల్సింది కట్ చేసినట్టు చేసి మళ్ళీ ఇంకొంత మోరల్ సపోర్ట్ కొంత ఈ మధ్య మళ్ళీ పెంచింది మళ్ళీ పాకిస్తాన్. సో ఈ రెండింటినీ చూసుకొని మనం తెలుగులో సామెత ఉంది కదా సార్, మనము వాపుని చూసి బల్బు లాగా. సో దాని చందంగా పాకిస్తాన్ విర్రవీగుతుంది. పాకిస్తాన్ ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో పాకిస్తాన్ యొక్క గ్రాస్ డొమెస్టిక్ జాతీయ స్థూల ఉత్పత్తి ఆదాయం కానీ, వాళ్ళ మానవ రక్షణకు, మానవ భద్రత, హ్యూమన్ సెక్యూరిటీకి సంబంధించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ వీటన్నిటికి సంబంధించి చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు. తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉపాధి, రక్షణ, అంటే బేసిక్ నీడ్స్ ని కూడా పాకిస్తానీ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది ప్రజలకు అక్కడ. సో దాన్ని మర్చిపోయి నేషనల్ సెక్యూరిటీ పేరుతో ఇండియా అనే ఒక బూచిని చూపించి అది వేస్తున్న డ్రామాలు ఏమైతే ఉన్నాయో సార్, అవి త్వరలోనే బట్టబయలు అవుతాయి. సో అంటే సొంత విమానాల కిందే భారత్ సమాధి అవుద్దని అసీం కవాజా పాక్ రక్షణ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. అలాగే మధ్యలో మనం చూసాం ఆసిఫ్ మునీర్ కానీ, అలాగే ఇప్పటికీ ఆ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, లేటెస్ట్గా ఏషియా కప్లో భాగంగా ఆ క్రికెటర్స్ వ్యవహరించిన తీరు కానీ, అంటే ఏం చూసుకొని ఎంత అలాంటి పదం మనం వాడకూడదు. మీరు ఇందాక అన్నారు, ఏం చూసుకొని పాకిస్తాన్ ఇలా ఎగిరెగిరి పడుతోంది ఇన్ని దెబ్బలు తింటున్నా? అదే సార్, ఇప్పుడు అదే మీకు మనం ఇప్పుడు వ్యవహరిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుందా సార్? మనము 2047 కల్లా మన టార్గెట్ పెద్ద స్థాయిలో ఇప్పుడు $4.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మందండి. 2047 కల్లా మంచి స్థాయికి, నెంబర్ 1 స్థాయికి ఎదగటానికి సంబంధించి దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. వాళ్ళకి మనకి అసలు పోటీనే లేదండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ సెట్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ స్ట్రెంగ్స్ కానీ. కాబట్టి మనము మన పని మనం చేసుకుంటా ముందరికి వెళ్ళిపోవటమే. ఇవన్నీ
యూనో లైక్ అదే వాళ్ళు ఎట్టి రజనీకాంత్ పరిస్థితుల్లో డైలాగ్ ఉంటుంది జూజూబి అని. అంతే. సో అది సో దాన్ని బట్టి మనము అసలు ఎటువంటి విషయాల్లో పాకిస్తాన్ గురించి మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. అంటే ఓకే. ఐ మీన్ టు సే దే డోంట్ హ్యావ్ ది ఎనఫ్ స్ట్రాటజీ, ఎనఫ్ వేర్వితల్ టు స్టాప్ ఇండియాస్ గ్రోత్ రేట్ ఆర్ ఇండియాస్ ఇది. బట్ వీ హ్యావ్ టు ఓన్లీ బీ కేర్ఫుల్ అబౌట్ వన్ థింగ్ ఈజ్ ఆ బోర్డర్ ఇన్కర్షన్స్ ఆపుకోవటం మీద ఇంకా ఎక్కువ మనం దృష్టి పెట్టి, తర్వాత భారతదేశం లోపల ఏమన్నా స్లీపర్ సెల్స్ లాంటి యాక్టివేట్ కాకుండా, టెర్రర్ క్యాంప్స్ యాక్టివేట్ కాకుండా, దేశ అంతర్గత భద్రతని కాపాడుకుంటా, బోర్డర్స్ ని కాపాడుకుంటా 3,323 కిలోమీటర్లు అని చెప్పాను మీకు ఇందాక, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య. మొత్తం మనం 15,000 కిలోమీటర్లు ఉంటే ఇండియాకి చుట్టుపక్కల దేశాలకి ఒక 7 దేశాలకి కలిపి మన బోర్డర్స్ 15,000 కిలోమీటర్లు ఉంటే అందుట్లో 3వ అతిపెద్ద ల్యాండ్ బోర్డర్ పాకిస్తాన్ తోనే ఉంది. బంగ్లాదేశ్ తో నెంబర్ 1 4,000 కిలోమీటర్లు, తర్వాత చైనాతో 3,448 కిలోమీటర్లు ఉందండి. పాకిస్తాన్ తో 3,323 కిలోమీటర్లు ఉంది. సో ఈ 3,323 కిలోమీటర్లను కాపాడుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, దేశంలో మన భారతదేశంలో అంతర్గతంగా టెర్రర్ క్యాంప్స్ ని నిర్వీర్యం చేసి స్లీపర్ సెల్స్ ని ఏరివేసి, ఇది 2వ పాయింట్ అండి. 3వ పాయింట్, హలో, టెర్రర్ క్యాంప్స్ ని ధ్వంసం చేయటము పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో గానీ ఇంకా వేరే చోట్ల గానీ. ఇది 4వది, డిప్లొమాటిక్ గా దౌత్యపరంగా ప్రపంచ స్థాయి వేదికల్లో పాకిస్తాన్ ని ఎండగడతాము. వాళ్ళ యొక్క ఉసామా బిన్ లాడెన్ ఎక్కడ పట్టుబడ్డారండి ప్రపంచంలో? పాకిస్తాన్ లోనే పట్టుబడ్డారు. హఫీజ్ సయీద్ తీసుకోండి, ఉసామా బిన్ లాడెన్ తీసుకోండి, అల్ఖాయిదాకు సంబంధించిన ఏ నెట్వర్క్ తీసుకున్నా గానీ దాని మూలాలన్నీ పాకిస్తాన్ లో ఉన్నాయి. ఆ విషయాల్ని మనం ప్రపంచానికి ఇంకా ఎక్కువ చెబుతా, మన డిప్లొమసీ ద్వారా, మన మీడియా ద్వారా, ఆ విధంగా పాకిస్తాన్ పాపాలని ఎండగడతా, ఇంకో పక్కన మనం అంతర్గతంగా పటిష్టం చేసుకోవటం, మన స్పిరిట్ ని, మన దేశభక్తిని కాపాడుకుంటా 2047 మన టార్గెట్ పెట్టుకొని మనం దేశంలో కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా పాలకులు ఎవరైనా ఒకటే ఎజెండా, మన జెండా జాతీయ త్రివర్ణ పతాకం, మన ఎజెండా భారతదేశ సేఫ్టీ సెక్యూరిటీ అనే దాని మీద మనం మన యువతను కూడా మమైకం చేసి ముందరకెళ్తా ఉంటే, మన ఆసియా కప్ లో ఎట్లయితే పాకిస్తాన్ ని తుక్కు కొట్టామో టీమిండియా, అట్లానే టీమిండియా 2047 కల్లా పాకిస్తాన్ ని దానికి సంబంధించిన స్థాయికి తగ్గట్టు మహిళల క్రికెట్ లో కూడా నిన్న ఉంటుంది. ఎందుకంటే మన ఇంటెంట్, మన కంటెంట్, మన క్యారెక్టర్, మన మూడు, అంటే మన ఉద్దేశము, మన ప్రవర్తన, మన యొక్క నడక తీరు అన్ని మనము సంజయ్ గారు ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి, వాళ్ళే అట్లా లేవు. సో కాబట్టి మనము అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు సార్. భారత్ అంటే ఇంకొకసారి చెప్తాను సార్, పక్కన పెద్దలు సంజయ్ పులిపాక్ సార్ కూడా ఉన్నారు, నాతో ఏకీభవిస్తారేమో. భారత్ అంటే మన 10 టీవీ ప్రేక్షకులకి సతీష్ గారు మీ ద్వారా తెలియజేస్తున్నాను, బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ Raj to advance India's trade, to advance India's talent, to advance India's technology, to advance India's tourism, and to contain or decimate terrorism. ఉగ్రవాదాన్ని కుక్కటి వేళతో సహా పెకిలించి అధపాతాళానికి ఉగ్రవాదాన్ని తొక్కి భారతదేశం యొక్క, అంటే సామరస్యంగానే ఉంటా బట్ అడాషియస్ గా అంటే ఏంటి, ధైర్యంగా ఉంటా. రమేష్ గారు, మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. రమేష్ కన్నిగంటి గారు, డిబేట్ ముగించే ముందు బ్రీఫ్ గా చెప్పండి సార్. ఆపరేషన్ సింధు త్వరలో ఉంది అని రాజ్నాథ్ సింగ్ అన్నారు, మన ఆర్మీ చీఫ్ కూడా అన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ అంచనా ఏంటి బ్రీఫ్ గా? సతీష్ సార్, ఇప్పుడు నేను సంజయ్ సార్ చెప్పింది కూడా విన్నానండి. ఐ హోప్ సమ్ టైమ్ బ్యాక్ నేను ఇచ్చిన కామెంట్స్ క్యారీ అయినాయా సార్? ఏదైనా ఆడియో ప్రాబ్లం అయిందా? క్యారీ అయ్యాయి సార్ అన్ని. ఓకే, వెరీ గుడ్ సార్. సో ఏం లేదు సార్, నాకు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా ఏమన్నా స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవదు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క కవ్వింపు చర్యలకి ఆ విధంగానే మనం సమాధానం చెప్తాము, టిట్ ఫర్ టాట్ లాగానే, అంటే ఆ కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాగానే, కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే. సో ఐ టు ఐ అన్నట్టుగానే ఉంటది మంది. ఇప్పుడు వాళ్ళు ఇందాక నేను చెప్పాను కదా సార్ బిగినింగ్ లో, డొనాల్డ్ ట్రంప్ చూసుకోను లేకపోతే షీ జిన్ పింగ్ చూసుకోను వాళ్ళు ఎగిరెగిరి పడినా కానీ వాళ్ళ సొంత శక్తి సామర్థ్యాలు ఒక యుద్ధాన్ని క్యారీ ఆన్ చేయడానికి కావాల్సిన
ఆ సస్టైనబుల్ మోడల్స్ వాళ్ళ దగ్గర లేవు. అసలు దాంట్లో డౌటే లేదండి. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్లో మనం ఉన్నాము. నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తుంది ఒకటే ఏంటంటే, మనము మన దేశ జెండా, మన ఎజెండా మీద అంతర్గతంగా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి, వెన్ ఇట్ కమ్స్ టు డీలింగ్ విత్ పాకిస్తాన్, వెన్ ఇట్ కమ్స్ టు డీలింగ్ విత్ టెర్రరిజము, ఒకటే వాయిస్, ఒకటే యూనిఫైడ్ వాయిస్, భారతదేశ భద్రత, భారతదేశ రక్షణ, జాతి యొక్క అభివృద్ధి, ఇదే ఎజెండాగా ఉండాలి. మిగతా అర్థమైంది సార్. ఎస్ సార్, అందరూ ఏకతాటిపైకి ఉండాలి. మన ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా దాదాపు అలాంటి తీరే ప్రదర్శించారు. థ్యాంక్ యూ రమేష్ కన్నిగంటి గారు.